దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 12 రాష్ట్రాల్లోని 95 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. రెండో దశ ఎన్నికల్లో దేవగౌడ, ఫరూక్ అబ్దుల్లా, హేమమాలిని, కనిమొళి పోటీ పడుతున్న స్థానాలు ఈ దశలోనే ఉన్నాయి. మొత్తం 1600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. Today you see a lot of senior citizens, first-time voters, young and enthusiastic. It is very encouraging. I didn't feel it was 1 hour, but very encouraging to see this kind of a turnout. I'm glad that there is such a response from citizens that augurs well for democracy. Bangalore seems very good. Issues on your mind. What are the chances here? Support in Surya. Absolutely positive response. And our candidate is sure to get huge. No, I didn't confess because I didn't want to be, leading a conversation and, giving a feeling that I'm campaigning. Not at all. But I can see from their faces that they Ma'am, do you think they're voting for Modi or based on issues? Calm down. I can see that there is a positive response. People are really, you can see their eyes are starting to come and cast the vote. Ma'am, BJP is facing off against Congress, JDS combined this time. What is the feeling like here within the BJP? And particularly this seat, there was some kind of a tussle. There's never a tussle as regards BJP's seat. The party's decision is the final, and all of us have worked and campaigned for the party. Ma'am, do you think they're voting based on candidates or looking at Narendra Modi as are they looking at candidates individually or are they looking at the face of Narendra Modi as a leader and voting just for him? Individual candidates are also our candidates, obviously. Good candidates have been chosen by the BJP, and so through them we are also expecting to have Fir Ek Baar Modi Sarkar. Ma'am, do you also see this as a test for the Gathbandhan here in Karnataka? Because clearly a lot of issues within them. We're seeing even Kumaraswamy break down at a rally 2 days ago. Do you think that the Gathbandhan itself is on test in states such as Karnataka? You can always give any interpretation you want, but we see it as a very clear mandate for Modi ji to form a government again. Thank you, ma'am. Thank you so much. అసెంబ్లీలో మొత్తం 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 69,10,592 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 35,54,460 మంది పురుషులు కాగా 33,55,952 మంది మహిళలు. అసెంబ్లీలోని 5 నియోజకవర్గాల కోసం 8,992 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీహార్లో కూడా 5 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 68 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 85,52,274 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 44,92,599 మంది పురుషులు, 40,59,375 మంది మహిళలు ఉన్నారు. బీహార్లో 8,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఛత్తీస్గఢ్లో 3 లోక్సభ స్థానాలున్నాయి. 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 48,95,719 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో 24,32,554 మంది పురుషులైతే 24,63,102 మంది మహిళలు. 6,484 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ అప్డేట్స్ సంబంధించి బెంగళూరు నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా సిటీ బ్యూరో ఇన్ఛార్జ్ కవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కవిత, అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ప్రస్తుతం మనం ఉన్నాము బెంగళూరు సెంట్రల్కి సంబంధించి సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్లో. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. ప్రస్తుతం తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా ప్రకాష్ రాజ్తో పాటుగా ఈ 14 పార్లమెంటు స్థానాలకి సంబంధించి 241 మంది అభ్యర్థుల భవితవ్యం ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి 2,67,00,000 మందికి పైగా ఓటర్లు నిర్దేశించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 14 పార్లమెంటు స్థానాలు దక్షిణ కర్ణాటక ప్రాంతంలోకి వస్తాయి. ఓవరాల్గా 28 పార్లమెంటు స్థానాలు ఉంటే 2 ఫేజుల్లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ అనేది ఈ రోజు జరుగుతుంటే సెకండ్ ఫేజ్ 23rd జరుగుతోంది. ఫస్ట్ ఫేజ్లో 14, సెకండ్ ఫేజ్లో 14 పార్లమెంటు స్థానాలకి పోటీ జరుగుతోంది. వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అనేవి తీసుకున్నారు. పర్టికులర్గా ప్రస్తుతం మనం ఉన్నటువంటి బెంగళూరు సెంట్రల్కి సంబంధించి ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నారు. గతంలో 2018 కర్ణాటక విధానసభకి జరిగినటువంటి ఎన్నికల్లో తను మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్కి, జేడీఎస్కి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. వాళ్లకు ఓటు వేయాలన్నట్టుగా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు చేశారు. జస్ట్ ఆస్కింగ్ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి విధానాలు తప్పుపట్టడం, వీటితో పాటుగా రాష్ట్రానికి ఎవరైతే మంచి జరుగుతుంది, ఏ పార్టీకి ఓటు వేయాలనేది అంతే చేసినటువంటి ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయాన్నే చేరుకున్నటువంటి ఇక్కడ ఓటర్స్ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బెంగళూరుకి సంబంధించినటువంటి అర్బన్ పోల్ పర్సంటేజ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరుకి సంబంధించి కేవలం 51% మాత్రమే టర్న్అవుట్ పోల్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. సో దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది ఒక టఫ్ టాస్క్గా కనిపిస్తుంది. ఓవరాల్గా బెంగళూరుతో పాటుగా చెన్నైలో కూడా 60% మించి నమోదవని పరిస్థితి. మనం హైదరాబాద్లో కూడా చూసాము. అది మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అర్బన్ పోల్ పర్సంటేజ్ని పెంచడం అనేది అధికారులు ఒక టఫ్ టాస్క్గా తీసుకున్నారు, ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్కి సంబంధించి ఓటర్స్ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి యూత్ ఎలా ఉంటారు ఏంటి అనేది ఎదురు చూడాలి. ఇక పర్టికులర్గా ఈ రోజు జరుగుతున్నటువంటి 14 స్థానాలకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది అండ్ కీలకంగా ఉంది, ఇంపార్టెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. మండ్యాకి సంబంధించినటువంటి పార్లమెంటు పరిధి. అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం నిఖిల్ గౌడతో పాటుగా సుమలత ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే, అట్ ద సేమ్ టైం ఇద్దరు ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్న వాళ్లే. ఇక ఈ మండ్యాకి సంబంధించి చూసుకుంటే 2-3 డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇద్దరు సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తులు పోటీ పడడం, ఇద్దరు ఫర్ ద ఫస్ట్ టైం పోటీ పడడంతో పాటుగా మండ్యాకి సంబంధించి జేడీఎస్ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా నిఖిల్ గౌడ బరిలోకి దిగుతుంటే కాంగ్రెస్ నుంచి మరోవైపు బీజేపీ నుంచి క్యాండిడేట్ లేకుండానే బరిలోకి దిగుతున్నటువంటి ఎన్నికగా మండ్యా అనేది నిలబడుతోంది. ఇక అట్ ద సేమ్ టైం 50 ఏళ్ల హిస్టరీలో అక్కడి నుంచి ఇండిపెండెంట్గా ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఎవరూ లేరు. ఒకవేళ సుమలత కనుక గెలిస్తే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి అభ్యర్థిగా సుమలత రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. ఇప్పుడు నిఖిల్ గౌడకి మద్దతుగా రాహుల్ గాంధీ అలాగే దేవగౌడలు ప్రచారం చేశారు. ప్రధానమంత్రి కూడా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇక నిఖిల్ గౌడకి ఓటు వేయాలని మహాగఠబంధన్ పేరుతో దేశవ్యాప్తంగా సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ అంటూ ఒక ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మండ్యాలో ప్రచారానికి వచ్చారు నిఖిల్ గౌడకి ఓటేయాలని కోరుతూ. ఇక సుమలతకి అయితే మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా బాసటగా నిలిచిందని చెప్పుకోవచ్చు. తన మీద అసభ్య ప్రచారాలు, అసభ్య ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ మాత్రం కంప్లీట్గా సుమలతకి మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక టఫ్ కాంపిటీషన్ అనేది కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ అంశాలు అనేవి కనిపిస్తున్నాయి.
దీంతో పాటుగానే ఐటీకి సంబంధించినటువంటి దాడులు కూడా కొనసాగడం అనేది అక్కడ కనిపించింది. పర్టికులర్గా మనం చూసాము కుమారస్వామి చాపర్లో వెళ్తున్నప్పుడు ఆ చాపర్ని కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. ఐటీ దాడులు అనేవి మొత్తంగా కొనసాగుతున్నాయి. ఓవరాల్గా మాండ్యాకి సంబంధించినటువంటి అదొక ఇంట్రెస్టింగ్ అంశం. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఇంపార్టెంట్ ప్రాంతంగా కనిపిస్తోంది హసన్. ఇక్కడ దేవగౌడ పెద్ద కుమారుడు రేవన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న కంటెస్ట్ చేయడం అక్కడ ఇంపార్టెంట్ అంశంగా కనిపిస్తోంది. అక్కడ హసన్లో కూడా ఐటీ దాడులు అనేవి కొనసాగాయి. జేడీఎస్ నాయకులు వాళ్ళ అనుచరుల ఇళ్లపై దాడులు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇంకొక ఇంపార్టెంట్ స్థానంగా కనిపిస్తోంది తుమకూరు. సో జేడీఎస్ తరఫున బరిలోకి 7 బరిలో దిగితే అందులో 3 దేవగౌడ ఫ్యామిలీకి చెందిన వాళ్లే కావడం, దేవగౌడ మనవాళ్ళు ఇద్దరు కూడా, అటువైపు నిఖిల్ గౌడ, ఇటువైపు ప్రజ్వల్ రేవన్న. ఓవరాల్గా 7 జేడీఎస్ కంటెస్ట్ చేస్తున్న స్థానాల్లో 3 జేడీఎస్ తరఫునే కుటుంబం పరంగా బరిలోకి దిగడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ అంశంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇన్సైడ్ లోపలికి వెళ్తున్నాము. మన లైన్లో చూడొచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. తను ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి దిగారు. తను కూడా తన ఓటు ఉపయోగించుకోవడానికి లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. సో హోరాహోరీ ప్రచారాలు అనేవి జరిగాయి. పోటాపోటీగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు కావచ్చు, లేకపోతే విమర్శలు, ఇవన్నీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా అభ్యర్థులుగా పార్టీలుగా చేయాల్సినటువంటి ప్రచారాల్ని, క్యాంపెయిన్లని, విమర్శల్ని, ఆరోపణల్ని అన్నీ చేసినప్పటికీ ఇప్పుడు ఓటర్లుగా తమ బాధ్యతని నిర్వర్తించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఓటర్లుగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత, ఒక మెరుగైన నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యతగా ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లకి, సెంటర్లకి, పోలింగ్ బూత్లకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్, రైట్. పోలింగ్ ఏర్పాట్లపై అక్కడ జనం ఏ విధంగా స్పందిస్తున్నారు? శ్రీనివాస, పోలింగ్ ఏర్పాట్లకి సంబంధించి కంప్లీట్గా ఒక సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు అనేవి ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మొత్తంగా 1457 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సంబంధించి ఓవరాల్గా అయితే వెబ్ కాస్టింగ్తో పాటుగా ఎవరైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ బైండ్ ఓవర్లు అనేవి కూడా కొనసాగాయి. ఎట్ ద సేమ్ టైం నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా పెట్టేశారు. అండ్ పర్టికులర్గా నిన్న క్లైమేట్ అనేది కొంచెం మారింది, వర్షం పడిన నేపథ్యం. బట్ ఈరోజు అయితే ఎండ మండిపోతున్నటువంటి పరిస్థితి. యాజ్ యూజువల్గా వెదర్ కూడా ఉంది. ఏర్పాట్లు అనేవి అయితే కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తంగా 30,164 పోలింగ్ బూతులు ఉంటే అందులో పర్టికులర్గా సఖీ పోలింగ్ బూతులు అనేవి ఓన్లీ ఉమెన్ ఆపరేట్ చేస్తున్నటువంటి పోలింగ్ బూతులు ఉన్నాయి. అలాగే డిసేబుల్ పర్సన్ కోసం ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూతులు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఏర్పాట్లు అనేవి అయితే కంప్లీట్గా అయిపోయాయి. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, ఏ ఏర్పాట్లు అయితే ఉన్నాయో వాటన్నిటికీ ఏర్పాట్లు అనేవి అయితే పూర్తి చేశారు. బట్ ఓటర్లుగా వాళ్ళు తమ బాధ్యతను ఎలా నిర్వర్తించుకుంటారు, ఒక సరైనటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం అనేది ఒక టఫ్ టాస్క్గా కనిపించింది. పర్టికులర్గా ఇక్కడ 28 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 21 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. అలాగే తన మిత్రపక్షంగా ఉన్నటువంటి జేడీఎస్ 7 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. బీజేపీ అయితే చెప్తోంది గతంలో 2014లో బీజేపీకి 17 స్థానాలు వచ్చాయి. 2009లో 19 స్థానాలు ఉంటే 2014లో 17 స్థానాలు వచ్చాయి. ఈసారి 20+ మిషన్గా బీజేపీ బరిలోకి దిగింది. ఇక కాంగ్రెస్ అయితే 18 నుంచి 21 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఏం జరగబోతోంది, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, 28 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి, దీనికోసం మనం May 23 దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత.